హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, నేను ఇవాళ ఎక్కడికి వచ్చినానంటే, మన వికారాబాద్ జిల్లాలో ఈ మధ్య అంటే చాలా రోజుల నుంచి ఫేమస్ ఒక టెంపుల్ ఉంది. అది ఎక్కడంటే అంతారం విలేజ్, అంతారం తాండా విలేజ్‌లో. అదొచ్చి వికారాబాద్ జిల్లా తాండూరులో ఉంటదనమాట. తాండూరులోనే అంతారం తాండా అని ఉంటది. సో, అక్కడికి భూ కైలాస్ అని టెంపుల్ ఉంది గదండీ! అది ఎట్లా అంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే హ్మ్. ద్వాదశ జ్యోతిర్లింగాలంట. అంటే 12 అంటే 12 లింగాలుంటాయి. అండ్ వాటర్ ఉంటుంది. అందులోపల నుంచి ఆ 12 లింగాల్ని దర్శనం చేసుకుంటూ మెయిన్ దేవుడి దగ్గరికైతే ఎళ్ళాలన్నమాట వాటర్‌లో నుంచి. సో, ఇది చాలా ఫేమస్ అయింది. ఎప్పటినుంచైనా ఫేమసే. నాకు రీసెంట్‌గా తెలిసిందిది. సో, అందుకని నేను ఇక్కడికొచ్చినాను. అయితే వెళ్లి చూద్దాం. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే 65 ఫీట్స్ శివుడి విగ్రహం ఉందంటండి. అంటే గోపురంలాగా విగ్రహాన్ని చేశారనమాట. దాని కింద లింగాన్ని ప్రతిష్ఠించినారు. అయితే ఇది స్వయంభూ కాదండి. అంటే మ్యాన్ మేడ్ అంటారు గదా! అట్లా అయితే దీన్ని కన్‌స్ట్రక్ట్ చేసిన వాళ్ళు ఎవరంటే వాసు పవర్ నాయక్ అని ఒకతనండి. అతను బిల్డ్ చేసిండు. ఇదొచ్చేసి 9 ఎకర్స్‌లో బిల్డ్ చేసిండంట టెంపుల్ ఇది. పేరేంటంటే అంటే టెంపుల్ నేమ్ భూ కైలాస్ టెంపుల్ అంటారు. అండ్ ఆహ్, ద్వా ద్వాదశ జ్యోతిర్లింగాలు అని గూడా అంటారనమాట. అది టెంపుల్. సో, మనం లోపలికెళ్దామండి. లోపలికెళ్ళి చూద్దాము. అండ్ ఇక్కడ చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. అంటే విగ్రహాలు చాలా ఉన్నాయని విన్నా నేను. ఒకసారి వెళ్లి మనం గూడా చూద్దాము. రండి వెళ్దాం. సో, ఎంట్రన్స్ వచ్చి ఇదండి. చూడండి పైన ఎంట్రన్స్ అన్నమాట. సో, ఒకసారి గుడి టెంపుల్ పేరేంటంటే అదిగోండి భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానం అన్నమాట. టెంపుల్ పేరు. అసలు చూస్తుంటేనే అసలు ఎంట్రన్స్ లోనే మొత్తం గ్రీనరీ ఒకసారి చూడండి. బాగుంది కదా! చూద్దాం ఒక్కొక్కటి మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అదండి. అయితే మెయిన్ టెంపుల్ అయితే ఇటండి. అదిగోండి లెఫ్ట్ అది. అండ్ ఇక్కడ నుంచి చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి నేను చెప్పాను కదా గోపురం ప్లేస్‌లో శివుడు ఉన్నాడని. ఇక్కడ చెట్ల మధ్యలో నుంచి కనిపిస్తున్నాడా? ఇక్కడ కనిపించట్లేదు. మనం అటెళ్లి చూద్దాము. నేను మీకు క్లియర్‌గా చూపిస్తాను. అయితే చూద్దామండి. అండ్ ఒకసారి రైట్ సైడ్ చూడండి. ఇట్లా అన్ని విగ్రహాల్ని అంటే ఈ టైప్‌లో సెటప్ చేసినారనమాట టెంపుల్‌లో. ఒకసారి చాలా టెంపుల్స్ ఉన్నాయండి లోపల. చూద్దాం. చెట్లు అంతా బాగుందండి గ్రీనరీ. చూడండి ఒకసారి. చాలా బాగుందసలు. చెప్తుంటే చాలా ఇట్లా ఎట్లా అంటే చాలా మంచిగుంది. ఇంకా అది చెప్పడానికి కూడా లేదు. అంత వండర్‌ఫుల్‌గా ఉంది చెప్పాలంటే ఇక్కడ నాకైతే. చాలా నచ్చేసింది. సో, ఇది ధ్వజస్తంభం అండి. చూడండి. చెట్ల మధ్యలో ఉన్నాయి. సో, చెట్లంతా కవర్ చేసేసినాయి గదా! సో, మనం చుట్టూ వెళ్దాము. అండ్ ఇక్కడ ఏదో ఉందండి. టెంపుల్ ఆర్ మరి క్లోజ్డ్ ఉంది ఏంటో. ఫంక్షన్ హాల్ ఏమో అండి. కళ్యాణ మండపం అనుకుంటా ఇది. సో, ఇది కళ్యాణ మండపం అనుకుంటా అండి. అంటే చిన్న చిన్న పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ అట్లా ఏదన్నా అవుతే గనక. సో, మనం ఇట్లా వెళ్దాము. చూడండి. ఒక్కొక్కటి ఎంత మంచిగా ఇది జేసినారు గదా! స్టాండర్డ్ ఉన్నాయి విగ్రహాలు. అంటే బొమ్మలు అవన్నీ గూడా. సో, ఇక్కడ టెంపుల్‌కొచ్చేసినండి. ఇక్కడ అమ్మవారండి. సో, అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అక్కడ ధ్వజస్తంభం అండి. సో, అది నేను తీయమంటున్నాను. అయితే ఫస్ట్ స్తంభం అన్నాను గదా! అది దీపాల స్తంభం అనమాట. అక్కడ దీపాలు పెడతారు. అండ్ ఇక్కడ చెట్టు దగ్గర అన్నీ శిలాలు ఉన్నాయండి. అంటే లింగం, మళ్ళీ ఏవేవో అంటే అండర్ కన్‌స్ట్రక్షన్ ఉన్నాయో మరి పాతవో నందీశ్వరుడు అన్నీ ఇట్లా ఉన్నాయన్నమాట చెట్టు దగ్గర. సో, ఇవి కూడా మేము చూసుకొని ఇంకా ముందుకెళ్ళామండి. మంచిగా 9 ఎకర్స్ కదా! మొత్తం గ్రీనరీయే ఉండే చాలా మంచిగా అనిపించిందండి నాకు టెంపుల్ అయితే. సో, వెళ్ళగానే ఆహ్, చూడండి లెఫ్ట్ సైడ్ ఇక్కడ అన్నీ మనకు దేవుళ్ళందరూ కనిపించేస్తారనమాట. సో, ఫస్ట్ వచ్చి శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి అండ్ నెక్స్ట్ వచ్చేసి దత్తాత్రేయ స్వామి అండి. చూడండి అసలు చూస్తుంటే అయితే న్యాచురల్‌గా ఉన్నారసలు. అట్లాగే ఉంటారేమో అన్నట్టున్నారనమాట.
సో దత్తాత్రేయ స్వామి ఉన్నారు. దత్తాత్రేయ స్వామి వారి పక్కనే మనకి సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తారండి. అంటే సుబ్రహ్మణ్య స్వామి అంటే తెలుసు కదా, పాము రూపంలో కూడా స్వామిని కొలుస్తారు కదా. సో అట్లా చాలా పెద్ద పెద్ద విగ్రహాలండి. సో ఇట్లా మంచిగా చెప్పినాను కదా, ఇట్లా రియల్గా ఉన్నట్టే ఉంటారు. సో అట్లా సుబ్రహ్మణ్య స్వామి పక్కన ఇక్కడ ఒక రైతు ఉంటాడండి. అంటే 2 ఎద్దులతోని రైతు అనమాట. తిను ఎవరంటే మనకి గుడి కన్స్ట్రక్ట్ చేసినారు కదా, సో వాళ్ళ ఫాదర్ అండి తను రైతు అంట. సో అందుకని వసు నాయక్ గారని, వసు పవర్ నాయక్ అండి మనకి ఈ గుడి కన్స్ట్రక్ట్ చేసింది. సో వాళ్ళ ఫాదర్ గుర్తు. సో అట్లా పెట్టినారనమాట. అండ్ ఇటు పక్క వచ్చేస్తే బ్రహ్మ సరస్వతి దేవి ఉన్నారండి ఇక్కడ. చాలా బాగా అనిపించింది. ఒక్కో విగ్రహం ఒక్కొక్క డిఫరెంట్గా, అంటే అంత వైబ్రేషన్ కూడా మనకు చూస్తుంటే ఒకలా ఉందండి. నిజంగా మంచిగా అనిపించింది నాకైతే. అండ్ బ్రహ్మదేవుడి పక్కనే విష్ణుమూర్తి కూడా ఉన్నారనమాట. విష్ణుమూర్తి ఇంకా నారదముని కూడా ఉన్నారు. అండ్ ఇది పెద్ద చెట్టు అండి. సో చెట్టు కూడా మధ్యలో నుంచి ఉంది. విష్ణుమూర్తి నారదముని ఇట్లా ఉన్నారనమాట. సో ఇక్కడనే ఈ బొమ్మలన్నీ ఇట్లా ఇక్కడ ఉన్నాయండి. అండ్ దీని తర్వాత ఇటు సైడ్ వెళ్తే మనకి ఇక్కడ కాలభైరవుడు కనిపిస్తాడండి. చాలా పెద్ద విగ్రహం, ఎన్ని ఫీట్స్ అనేది నాకు ఐడియా లేదు, కానీ చాలా పెద్ద విగ్రహం అన్నమాట కాలభైరవుడు. చూడండి ఒకసారి. సో ఇటు పక్క చూస్తున్నారు కదా, శివుణ్ణి చూస్తున్నారా, అదే 65 ఫీట్స్ అని నేను చెప్పిన కదండి శివుడిది విగ్రహము. అంటే ఇది గోపురం అనమాట. నేను టెంపుల్స్లో నార్మల్గా గోపురం కడతారు కదా, ఇక్కడ ఏంటంటే గోపురం ప్లేస్లో మనకి శివుడి విగ్రహం 65 ఫీట్స్ శివుడి విగ్రహం కట్టినారు. అసలు ఎండకైతే ఎంత షైన్ అవుతుందంటే అంత షైన్ అవుతుంది శివుడి విగ్రహం అయితే. సో ఒక యూనిక్ అండి ఈ టెంపుల్ అయితే. ఖచ్చితంగా విజిట్ అవ్వండి పిల్లలతోని, చాలా బాగుంటుంది. సో ఇక్కడ మేము చూసుకున్న తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పి వెళ్తున్నామండి అందరము. అంటే ఫ్యామిలీతో వెళ్ళినాం కదా, సో అందుకని. సో ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నామండి. అయితే లోపలికి ఎలా అయితే చెయ్యమంటున్నారు ఫోన్స్. మేబీ ఛాన్స్ ఉంటే నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను, లేదంటే చూద్దాము మన లక్ అది. సో ఇంకా లైన్లో అయితే స్టార్ట్ అయిపోయినామండి దర్శనానికి వెళ్దామని చెప్పేసి. అయితే నాకు టెన్షన్ ఏముండే అంటే, అరే వీడియో తీయనిస్తారా తీయనివ్వరా అని నాకు కొంచెం టెన్షన్ ఉండే. ఎందుకంటే మంచి టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్ అండ్ యూనిక్ టెంపుల్ కూడా అసలు చెప్పాలంటే. సో తీసి అందరికీ చూపిస్తే కూడా బాగుంటుంది కదా, వెళ్తారు కదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అని అనిపించింది. సరే ఏదైతే అది అయ్యింది అని చెప్పి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినామండి లైన్లో. అంటే మేము వెళ్ళేసరికి 10:30 ఏమో అయింది మార్నింగ్. సో అందుకని పెద్దగా రష్ అయితే లేరండి మేము వెళ్ళిన టైంలో అయితే. సో చాలా మంచిగా అనిపించింది. సో ఇట్లా మనము ఈ లైన్లో వెళ్తూ ఉంటే మనకు లెఫ్ట్ సైడే చూడండి ఒకసారి. అయితే ఈ విగ్రహాలని తమిళనాడు నుంచి శిల్పులు ఉంటారు కదా, వాళ్ళతో చెక్కిచ్చినారంట. శక్తిపీఠాలు అమ్మవారు ఉంటారు కదా. సో చూడండి, అబ్బా ఎంత ఇట్లా ఉగ్రంగా కనిపిస్తున్నారండి. నిజంగా చాలా, కళ్ళు సరిపోవట్లేదు. అమ్మవార్లు, శక్తిపీఠాల అమ్మవార్లు అన్నమాట. చూడండి, తమిళనాడు నుంచి తీసుకొచ్చి చెక్కిచ్చినారంట ఇక్కడ. సో అట్లా అండి. ఇది ఆత్మలింగం అండి. చూడండి, అబ్బా 2 కళ్ళు సరిపోవట్లేదండి. ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం అసలు. ఈ గుడిలో పెద్ద ఆత్మలింగం అన్నమాట. అన్ని లింగాల్ని కలిపి ఇట్లా చూడండి తెలుస్తుంది కదా, 5 వరుసలు ఉన్నాయన్నమాట. పెద్ద ఆత్మలింగం ఇది. సో అట్లా ఆత్మలింగం చూసిన తర్వాత ఇట్లా బయటికి వస్తే ఇక్కడ అన్ని విగ్రహాలు ఉంటాయండి. అంటే మన మెయిన్ శివుడిది గోపురం ఉంది కదా, పక్క నుంచి ఇట్లా ఉంటాయి అన్నమాట. రావణాసురుడు లింగాన్ని పూజ చేస్తున్నట్టు, మళ్ళీ ఆ లింగాన్ని వినాయకుడికి ఇస్తున్నట్టు. అండ్ ఇక్కడ ఇట్లా ఒక్కొక్కటి, అంటే వీటికి ఒక స్టోరీ ఉంటుందండి, అది తెలుసుకుంటే బాగుంటుంది. నాకు కొంచెం కొంచెం ఐడియా ఉంది, సో అట్లా అని. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి, యమధర్మరాజు వచ్చినారు అంటే ఇట్లా అన్నీ ఉంటాయి అన్నమాట. ఇట్లా ఒక్కొక్కటి ఉంటుంది. భక్త కన్నప్ప కన్ను తీసి పెడుతున్నారు శివుడికి. సో అట్లా మళ్ళీ ఇక్కడ కుమారస్వామి, మళ్ళీ అక్కడ రాముల వారండి, రాముడు లక్ష్మణుడు ఆంజనేయుడు శివుడికి పూజ చేస్తున్నారనమాట. అండ్ ఇటు పక్క వచ్చేసి విష్ణుమూర్తి శంకరుడు అండి, అంటే సగం సగంగా ఉన్నారు.
అండ్ ఇక్కడ కూడా వచ్చి శివుడు అండి. అండ్ ఇక్కడ అర్ధనారీశ్వరుడు అంటారు కదా, పార్వతి అండ్ శంకరుడు. సో అట్లా ఇట్లా విగ్రహాలన్నీ చుట్టుముట్టు పెట్టినారు. అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి. సో ఇట్లా ఉన్నాయండి అని గరుత్మంతుడు కూడా ఉన్నారనమాట. సో అసలు చాలా బాగా అనిపించిందండి టెంపుల్ అయితే. మనిషి జననం నుంచి మరణం వరకు యూనిక్ గా అంటే లైఫ్ జర్నీ అంటారు కదా, సో అట్లా శివుడు మధ్యలో ఉన్నారు. మెయిన్ తాబేలు దండం పెట్టుకొని ఎంటర్ అవుతున్నామండి గుడిలోకి. వాటర్ లో ఎంటర్ అవ్వగానే వినాయకుడు అండి. దండం పెట్టుకొని చూడండి ఒకసారి. ఇప్పుడు వాటర్ లోకి మనం ఎంటర్ అవ్వాలన్నమాట. ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు కదా, చాలా చల్లగా ఉంటాయండి వాటర్. ఫస్ట్ లింగం అన్నమాట ఇది. సో ఇట్లా దండం పెట్టుకోవాలి, ఇట్లా వాటర్ పోసి దండం పెట్టుకోవాలి. ఇట్లానే 12 ఉన్నాయండి, ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్. చాలా చల్లగా ఉన్నాయండి. ఇంకా మెల్లిగా వాటర్లోకి దిగేసి స్టార్ట్ అయినామండి. అంటే చాలా కూల్గా ఉన్నాయి వాటర్, కానీ చాలా బాగా అనిపించిందండి. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో స్టెప్స్ ఉన్నాయి అండ్ మళ్ళీ కొంచెం మిడిల్లోకి వెళ్తే లోతుందండి. సో నాకు కొంచెం భయం వేసింది. అయితే మా చిన్నారిని మా తమ్ముడు పైకి ఎత్తుకున్నాడు, కానీ మా ఆహాన్ అయితే అస్సలు ఉండలేదండి. భయపడ్డాడు వాడు. ఇంకా వాడు భయపడుతున్నాడు అని చెప్పేసి డాడీకి ఇచ్చి వాళ్ళిద్దరిని పంపించేసినాము. అయితే నేను మెల్లిగా వెళ్తున్నాను. అయితే నా హైట్కి నేను మునిగిపోతా అని నాకు అనిపించిందండి. నేను హైట్ తక్కువ ఉంటా కాబట్టి. సో అందుకని అక్కడ స్టీల్ రాడ్స్ ఉన్నాయి కదా సపోర్టింగ్ కోసం. సో నేను దాని మీదే నించొని మెల్లిగా ఫ్లో అవుతూ వెళ్తున్నాను. చూడండి అక్కడ చిన్నారిని ఎత్తుకొని తమ్ముడు అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. మేము చూసుకుంటూ నవ్వుతున్నాం అనమాట. కానీ భయమైంది. అంటే మేము ఫాస్ట్గా వెళ్ళలేము, మధ్యలోకి వచ్చేసినాం. కానీ తమ్ముడు మంచిగా తీసుకొని వెళ్ళిపోయాడండి. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. ఖచ్చితంగా వెళ్ళండి ఒకసారి, మంచిది కూడా. సో అట్లా ఇంకా ఇట్లా ఒక్కొక్క లింగాన్ని వాటర్ పోస్తూ మంచిగా దండం పెట్టుకొని ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలండి. నేనైతే అసలు కింద దిగలేదు, ఎందుకంటే మునిగిపోతాను నాకు అర్థమైపోయింది. స్టాండ్ మీదే కాలు పెట్టి అట్లా నడుచుకుంటూ సపోర్ట్తో వెళ్తున్నా అనమాట. సో సౌండ్స్ అనేది వేరే కొంతమంది ఉన్నారు కదా, బాగా రిసౌండ్ వస్తుంది. అది గుహలా ఉంది కాబట్టి నా మాటలు ఏమి వినిపించట్లేదు, అందుకనే నేను వాయిస్ ఇస్తున్నానండి. సో అట్లా అంటే అక్కడ మధ్యలో కొంచెం లోతు ఎక్కువ ఉందండి. కొంచెం ఇప్పుడు దగ్గరకు వస్తున్నాం కదా, కొంచెం లోతు తగ్గింది. మంచి ఎక్స్పీరియన్స్ అండి. దేవుని ఇట్లా కూడా దర్శించుకోవచ్చు, మనకి ఇష్టమైన శివయ్యని. సో ద్వాదశ జ్యోతిర్లింగాలు చాలా మంచి అనిపించింది. తగ్గుతుంది కూడా, అంటే మనకి లోతు అనేది తగ్గుతుంది అనమాట. సో అట్లా, కానీ పిల్లలతో వస్తేనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అట్లా 10th ఇప్పుడు మనం 11 లింగం దగ్గరకు వస్తున్నామండి. సో చూద్దాం మనం. జ్యోతిర్లింగం 11 లింగం. లాస్ట్ జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళిపోతున్నాం. దీని తర్వాత మనము శివుడిది మెయిన్ విగ్రహం దగ్గరికి వెళ్తామండి. సో వాటర్ ఇట్లా వస్తున్నాయి ఇదిగోండి లాస్ట్, ఇది లాస్ట్ అన్నమాట విగ్రహం, లాస్ట్ జ్యోతిర్లింగం. ఇంకా ఫైనల్గా అన్ని లింగాల్ని మంచిగా దర్శనం చేసేసుకొని ఇంకా మెయిన్ గుడికి అయితే వచ్చేసినామండి, మెయిన్ దేవుడి దగ్గరికి అయితే. సో ఇట్లా తడుచుకుంటూ వెళ్తేనే శ్రేష్టం అంటారు, అందుకనే ఇట్లా కట్టినారనమాట. అంటే ఒకవేళ ఇక్కడ తడవకపోతే కనుక, ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నారు వెళ్ళలేమంటే వెనక నుంచి కూడా వెళ్ళొచ్చండి, డైరెక్ట్ టెంపుల్కి వెళ్తారనమాట. అండ్ ఇక్కడ నందీశ్వరుడు కూడా చాలా పెద్దగా ఉన్నారండి, చూడండి. ఇంకా మెయిన్ గుడిలోకి అయితే వచ్చేసినామండి, అంటే దేవుడి దగ్గరికి. అసలు లోపల అయితే చాలా పాతకాలం గుడిలాగా కన్స్ట్రక్ట్ చేసినారండి. మెయిన్ లింగం అనమాట, చూడండి. అసలు వెనకాల సర్పం ఉన్నారు. సో పైన మొత్తం రౌండ్గా ఉందండి, అంటే రౌండ్ షేప్లో ఉంది. అండ్ దేవుళ్ళు విగ్రహాలు అంటే పెయింటింగ్ దేవుళ్ళది ఉందన్నమాట. చాలా బాగా అనిపించిందండి. మీరు కూడా దర్శనం చేసుకోండి, ఎంత బాగున్నారు కదా స్వామివారు అయితే. ఇట్లా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, శివుడికి సంబంధించిన స్టోరీస్ని అట్లా పెయింట్ చేసినారనమాట. ఇంకా
పంతులు గారితోని ఏమంటారంటే ఆశీర్వాదం ఇప్పించేసుకొని ఇంకా మళ్ళీ బయటికి వచ్చేస్తున్నాం అనమాట. చాలా మంచిగా అనిపించిందండి టెంపుల్ అయితే. పక్కనే వినాయకుడు కూడా ఉన్నారు. ఇంకా దండం దండం పెట్టేసుకొని ఇంకా బయటికి వెళ్తున్నామండి. అక్కడ తమ్ముడు వాళ్ళందరూ ఉండే, సో మేము కూడా వెళ్ళినాం. బయట కూడా చాలా బాగుంది, చూడండి ఒకసారి. టెంపుల్ అయితే చూసినారు కదండి, చాలా బాగుంది. కానీ చిన్న పిల్లలతో వస్తేనే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మునిగిపోతున్నారు. చూసినారు కదా మన చిన్నారిని, సో తమ్ముడు ఎత్తుకొని వచ్చిండు. జాగ్రత్తగా ఉండాలి, చూసుకోవాలి. స్కిడ్ అవుతున్నాయి కొంచెం అట్లుంది, కానీ మంచి ఎక్స్పీరియన్స్ అసలు. గుడి అనేది ఖచ్చితంగా అందరూ ఒకసారి విజిట్ అవ్వండి. అండ్ ఇక్కడ కూడా ఇట్లా ప్రతి దగ్గర ఇట్లా మనకి ఏదో ఒక స్టోరీకి సంబంధించింది, గురువులు కానీ ఎవరు వాళ్ళంతా రచ్చబండ ఆ టైప్ లో అట్లా సెటప్ చేసినారండి. చాలా విశాలంగా మంచి ఉంది. ఆ గుడిని కట్టించిందే అతను అని చెప్పినాను కదండి, వాసు పవర్ నాయక్ అని. సో తను అన్నమాట ఇది కట్టించింది. సో అట్లా అండి, చాలా బాగుంది. మంచి ఎక్స్పీరియన్స్, నాకైతే మంచి అనిపించింది. మీరు కూడా చూసినట్టే ఉన్నారు. దేవుణ్ణి కూడా మంచిగా గోపురం చెప్పినాను కదా, ఇక్కడ నుంచి మీకు క్లియర్ గా కనిపిస్తుంది. అన్ని గుడ్ల మీద గోపురం ఉంటది, కానీ ఇక్కడ ఏంటిదంటే కరెక్ట్ టెంపుల్ మీద శివుణ్ణి 65 ఫీట్ శివుణ్ణి కట్టినారనమాట. సో అట్లా అది కూడా ఫేమస్ ఇక్కడ. సో అదే అండి ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఇదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.